రామచంద్రపురం నియోజకవర్గంలో చక్కని ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న పిల్లి సూర్యప్రకాష్ గారికి నియోజకవర్గం ప్రజల తరపున శుభాభినందనలు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇట్లు అంబటి భవానీ, మండల అధ్యక్షురాలు, రామచంద్రపురం. ఈ రోజు మన ముఖ్య అతిథి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తనయుడు, రాజానగరం వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ జక్కంపూడి రాజా గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రాజా గారు. నమస్తే. కూటమి యొక్క అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక మట్టి మాఫియా అని బయట వినపడుతూ ఉంది మాకు టాకు. కరప్షన్ సైడ్ బాగా వినపడుతూ ఉంది. ఎమ్మెల్యే అతను భార్య పెత్తనం బాగా మాకు వచ్చిన సమాచారం. దీని మీద ఒక వైసీపీ ఇన్ఛార్జిగా మీ స్టాండ్ ఏంటి, మీ పోరాటం ఏంటి? బహుశా నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామిక పరిపాలన అనేది ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో ఎంతగా చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి శాసనసభ్యులు గతంలో ఎప్పుడు కూడా ఉండకపోవచ్చు. ఒక థర్డ్ గ్రేడ్ ఫెలో పాలిటిక్స్లోకి వస్తే ఏ మాదిరిగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ క్రైమ్ ఎట్లా చేస్తారు ఏంటనేది క్లియర్గా తెలుస్తూ ఉన్న పరిస్థితి. స్టిల్ మనం ఇనీషియల్గా ఫస్ట్ 1 year అంతా కూడా వాంటెడ్గానే ప్రజలు ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం కూడా కాస్త స్థిమితంగా ఏం జరుగుతుందో వేచి చూడాలి తప్పితే కంగారు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే వేచి చూసాం. ఇంకొక 1 year కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చాం. ఇప్పటికి దాదాపుగా 40% ఆఫ్ ద రూలింగ్ టైం ఏదైతే మనకు 5 సంవత్సరాలు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో దాదాపు 2 ఏళ్ళు వాళ్ళ కాలపరిమితి పూర్తయిపోయింది. ఎక్కడా కూడా అభివృద్ధి అనేటువంటిది పక్కన పెట్టేసి పూర్తిగా విచ్చలవిడితనంగా దోపిడీ అనేది జరుగుతూ ఉంది. అంటే ఏ రకమైన దోపిడీ సార్? అంటే ఒక రకమైన దోపిడీ కాదు ఇది. వింత వింతగా జరుగుతూ ఉన్నాయి. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ని పిలుస్తారు. కుంభకోణం చెప్పండి, మేజర్ కుంభకోణం ఏముంది రాజానగరం? అంటే ఇది అది అని లేదన్నా, ఇంకా ఏ పక్క ఏది చూసినా దోపిడీయే కనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఇసుక నడుస్తూ ఉంది, మట్టి కనిపిస్తూ ఉంది, మరో పక్కన కొండలు తవ్వేస్తూ ఉన్నారు, మరో పక్కన కాంట్రాక్టర్ని బెదిరించి డబ్బులు ఇవ్వందే వర్కులు చేసేదానికి కుదరదని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. మరో పక్కన ఏవైతే ఉద్యోగస్తుల్ని పోస్టింగ్లు వేసేటప్పుడు డబ్బులు ఇస్తే తప్ప పోస్టింగ్లు వేయమనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎట్లా పడితే అట్లా ఉంది. ఇంకా అది ఇది అని లేదు. మీరు ఒక ఆరోపణ చేశారు రాజా గారు, ఎంపీ పురంధేశ్వరి మేడంకు కూడా మామూలు వెళ్తున్నాయని చెప్పేసి. నిజమైన ఆరోపణ లేకపోతే ఏదో కాకతీయంగా అన్నమాట అది? సో ఇప్పుడు ఒకటన్నా, ఆవిడ పురంధేశ్వరి గారు మన రాజమండ్రి పార్లమెంట్కి ఎంపీ. ఆవిడ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ. ఆమెతో పాటే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రాజానగరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన ఇన్ఛార్జిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, రుడా చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో నేనేమంటా అంటే పురంధేశ్వరి గారికి కూడా ఒక ఓటు వేశారు. 2 ఓట్లలో ఒకటి లోకల్ ఎమ్మెల్యేకి, ఎంపీకి వేశారు. పురంధేశ్వరి గారు వచ్చి ఇద్దరికి ఓటేయండి అని అడిగింది ఆవిడ. బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఈ పెద్ద మనిషిని గెలిపించమని చెప్పి ఆయన తిరిగాడు. మరి ఇద్దరికి కూడా బాధ్యత ఉంది కదా. ఈయన తప్పు చేసేటప్పుడు, ఈయన ఈ స్థాయిలో అవినీతికి పాల్పడుతూ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా బాధ్యత ఉంది కదా. వీళ్ళు ఎందుకు నోరు మెదపట్లేదు అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నలోంచి ఉత్పన్నమవుతున్న అనుమానమే బహుశా వీళ్ళకి కూడా ఏమైనా చేతికి అందుతున్నాయా, ఇతను చేసే కరప్షన్లో వాళ్ళ వాటాలు వాళ్ళకి, వాళ్ళ మూటలు వాళ్ళకి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉందా, లేకపోతే ఎందుకు నోరు తెరిచి ఇది తప్పు అని చెప్పి ఖండించరని చెప్పి అని అడుగుతా ఉన్నా. పురంధేశ్వరి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు. ఆమె ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసింది ఆవిడ. ఆ స్థాయిలో ఉండి ఒక స్టేచర్ ఉన్నటువంటి లీడరు ఇక్కడ పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆమె పార్లమెంటు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ పడితే అక్కడ ఒక ఓబులాపురం మైనింగ్ లాగా ఏదో అదే KGF మూవీ ఏదో చెప్తా ఉంటారు. ఆ మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ ఏ రోడ్డుకి వెళ్ళి చూడండి 100ల కొద్ది లారీలు తిరుగుతూ ఉన్నాయి. సరే, మేము కూడా కొంత టైం ఓపిక పడితే. ఎందుకు రాజా గారు ఓపిక పట్టాలి? అవినీతి జరుగుతుంది, మీ దృష్టికి వచ్చింది. ఓర్పు అనే పదం ఎందుకు అంటే మీరంటే వైసీపీలో మీకు ఒక బ్రాండ్, మీరు మామూలు వ్యక్తి కాదు.
జక్కంపూడి రామ్మోహన్ రావు గారి తనయుడు మీరు. ఆ స్థాయిలో మీరు పోరాటం ఎందుకు చేయలేకపోతున్నారు? ఏదో వేచి చూడాలి కదన్నా, ప్రజలకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు అవతలోడు రేషన్ బియ్యం అమ్ముకునే దానికి కూడా ఒడిగట్టాడు. ఇతను రేషన్ బియ్యం అమ్ముకునే మనిషి అనేది ప్రజలకు తెలియాలంటే ఇప్పుడు నేను ఆరోపణ చేస్తే రాజకీయ ఆరోపణల కింద కనిపిస్తాయి. వన్స్ ఒకసారి జరిగిన తర్వాత మాట్లాడితే అందులో ఎక్కడి నుంచి రేషన్ బియ్యం అనేది ఎట్లా అమ్ముడవుతుంది? మనం పేదోడికి బియ్యం ఇస్తాం, ఆ బియ్యాన్ని మళ్ళీ డీలర్ల ద్వారానో లేకపోతే మధ్యలో మాఫియాను పెట్టుకునో దందాలు చేసి మళ్ళీ వాటిని వెనక్కి కలెక్ట్ చేసి అమ్మే కార్యక్రమం చేస్తారు. మధ్యలో ఏదో మిల్లర్నో ఇంకొకరినో వీళ్ళ బంధువుల్లో ఇంకొకరినో ఎవరో ఒకటి పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా జరిగితేనే ఆ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజల్లోకి వెళ్తుంది. నిజమే కదా, నాకు ఇచ్చిన బియ్యాన్ని వీళ్ళు మళ్ళీ తిరిగి వీళ్ళే కదా అన్యాయంగా పట్టుకుని వెళ్ళారు అని చెప్పి ఆ కడుపు మంట ప్రజల్లోకి వచ్చినప్పుడు నేను ఉద్యమం చేస్తే దాని గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. నేను ఊరికినే ముందే అవతలోడు చేస్తున్నాడని నాకు తెలుసు, నేను ముందే మాట్లాడటం మొదలు పెడితే రాజకీయ విమర్శ కింద ఉంటుంది తప్పితే వాస్తవం ప్రజలకు తెలియదు. జరగనిచ్చి చేయనిచ్చి, ఎందుకంటే ఇంకా ఇనీషియల్ గా మొదటి 2 సంవత్సరాల్లోనే ఉన్నాం మనమేమి, ఇంకా 3 ఏడుకో 4 ఏడుకో రాలే. సో ఫస్ట్ 2 years మనం విడిచిపెడితే వాళ్ళు చేయనిస్తేనే అసలు రంగు ఏంటి అనేది అతను అవతలోడు మనం చెప్పాల్సిన పని లేకుండానే అతని నిజ స్వరూపం ఏంటి అనేది ప్రజలకు తెలియనిస్తే మంచిది కదా. మనమే ఎందుకు కంగారు పడ్డాం? ఈ భక్తులు బలరామకృష్ణ అనే వ్యక్తి ఒకప్పుడు మీరు B.Pharm ఇస్తే ఎంపీటీసీగా వాళ్ళ శ్రీమతిని గెలిపించుకున్నాడు. అంటే మీ కోటరీలో మీతో పాటు కలిసి తిరిగినోడే. మరి ఎక్కడ ఎడబాటు వచ్చిందండి మీ ఇద్దరికి? ఎందుకైనా వేరే కుంపటి పెట్టుకోవాల్సి వచ్చింది? సరే, ఇప్పుడు అవతల అతని గురించి మాట్లాడే స్థాయికి మనం దిగజారడం అనవసరంగానన్నా. మా పార్టీ అంటే అతను ఎమ్మెల్యే కదా సార్. ఏ ఎమ్మెల్యే అయితే ఏంటి, మంత్రి అయితే ఏంటి, లేకపోతే ఇంకేదైనా ముఖ్యమంత్రి అయితే క్యారెక్టర్ ఉండాలి కదా మనిషికి. చాలా మంది అయ్యారు ఎమ్మెల్యేలు, అయిపోయిన వాళ్ళందరూ క్యారెక్టర్ ఉన్న వాళ్ళనేం కాదు కదా. క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఉంటే మనిషికి అప్పుడు మనం ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటాం. అంతే తప్పితే ఏదో అవినీతితో లేకపోతే ఎక్కడో ఎవరిదో దోపిడీ చేసుకొచ్చిన డబ్బులతో ఓ 4 సొల్లు కబుర్లు చెప్పి ఏదో ఆ పైన పార్టీ టికెట్ ఇచ్చినోడు కూడా ఆ పెద్ద మనిషికైనా బుద్ధి ఉండాలి. పార్టీలో నిజంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పోనీ ఇదే ప్రాంతంలో దుర్గేష్ గారు ఉన్నాడు అని అంటే, దుర్గేష్ గారు ఒక సీనియర్ లీడరు, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పటి నుంచో నేను శాసనసభ్యుడు కావాలి అనే ఒక బలమైన కోరిక ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో స్థిరంగా నడిచినటువంటి వ్యక్తి. ఇప్పుడు మన అవతల అటువంటి దుర్గేష్ గారు లాంటి ఒక సీనియర్ లీడర్కి ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేశాడని అంటే అర్థం ఉంది ఏ క్వాలిఫికేషన్తో, ఇతనిలో ఏ రకమైన సామర్థ్యమా లేకపోతే ఏమి మెరిట్స్ ఉన్నాయని చెప్పి ఇతను టికెట్ అనౌన్స్ చేశారు. ఎవరినైనా గుండెల మీద చేసుకుని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటో మీకే తెలుస్తుంది. సో ఇంకా అతని గురించి మనం ఎమ్మెల్యే అయినంత మాత్రం ఏం పెద్ద గొప్పోడేం కాదన్నా. చిన్నోడు కూడా సామాన్యుడు కూడా గొప్పోడే, ఆడికి మంచి మనసు ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి, కానీ ఎమ్మెల్యే అయితే స్థాయి వచ్చినట్టు కాదు. మన దొడ్డిగొంట ఇష్యూ మత్స్యకారులు ఎలక్షన్లో మీరు సీఎం అయితే చాలా స్పీడ్గా వెళ్ళారు. ఆ వీడియో రాష్ట్రం అంతా కూడా వైరల్ అయింది. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంటే మీరు ఆటంకం కల్పించారు అని మేము అనుకోవాలా, లేకపోతే చట్టమే తప్పు చేస్తుంది అనుకోవాలా? అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని మీరు కొద్దిగా లోతుకి వెళ్తే అన్న, అక్కడ ఏదైతే ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ ఉందో, మనం నిజం మాట్లాడుకుంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే అధికార పార్టీ వాళ్ళకి కొంత అలైన్డ్గా జరుగుతాయి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ అని. జనరల్గా అధికారులు కూడా కొంత కోఆపరేట్ చేస్తారు, జరుగుతుంది. బట్ ఇది ఒక ఎస్సీకి సంబంధించినటువంటి, ప్రత్యేకించి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ అది. అందులో అతిగా ఓసీలు అందరం మనం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి ఏకపక్షంగా తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా బెదిరిచ్చో భయపెట్టో 3 సార్లు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసి ఏమంటున్నా, ఎందుకు పోస్ట్ పోన్ చేయడానికి కారణం, నేను నిన్న రామకృష్ణారెడ్డి గారితో ఇంటర్వ్యూ నిన్న మొన్న నైట్, పోస్ట్ పోన్ ఏం కారణం కాదండి, వాళ్ళే కోర్టుకు వెళ్ళి వాళ్ళే పోస్ట్ పోన్ తెచ్చుకున్నారు, నాకు సంబంధం లేదు. వాళ్ళకి ఒకసారి చూడన్నా డేట్లు చెక్ చేస్తే
పెట్టినటువంటి ఎలక్షనే మళ్ళీ అక్కడి నుంచి కోరం లేదనో సమ్ రీజన్తో ఏదో లీగలీ అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందనో మార్చారు వాళ్ళు కదా గవర్నమెంట్లో ఉన్నది. ఎందుకు ఆఫీసర్ డేట్ మళ్ళీ ఎలక్షన్ మారుస్తాడు పైనుంచి ఒత్తిడి లేకపోతే? ఇందులో సీఏ పాత్ర ఏంటి సార్? సిఏ పాత్ర ఇప్పుడు అక్కడ ఎంపీటీసీ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ అతను బలవంతంగా లాక్కుని తీసుకుని వెళ్ళి ఇంట్లోంచి నేను మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులని డిఎస్పీని కావచ్చు లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ని కావచ్చు మా ఎంపీటీసీని తీసుకొచ్చారా మీ ఇదిలోనే మీ కస్టడీలో ఉన్నాడా అని అడుగుతుంటే పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తా వచ్చారు. ఫైనల్గా మా జెడ్పీటీసీ అక్కడే పోలీస్ స్టేషన్ బయట ఉన్నాడు, లోపలే స్టేషన్లో ఉన్నాడు, పట్టు కొడుతున్నారు, పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి బయటికి. నేను చెప్పానంటే నేను అప్పుడు బయలుదేరి వెళ్ళా, డాక్టర్ గారిని కూడా రమ్మని చెప్పని డాక్టర్ గారు ఫోన్ చేశాడు నాకు. డాక్టర్ గారు చేయబట్టే తెలిసింది. ఇద్దరం అక్కడికి వెళ్ళాం. ఇలా మా జిల్లా పార్టీ అధ్యక్షులేమో ఆ మినిట్కి దొరకలే, తర్వాత ఆయన కూడా వచ్చారు అనుకో. వెళ్ళాక అడిగితే పొంతం లేనటువంటి సమాధానాలు చెప్తూ ఈయనే వకాల్తా తీసుకుని అవతల తరపున ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎవరినైతే కిడ్నాప్ చేశారని కేసు పెట్టారో ఆ కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఎస్సీసే. వాళ్ళని ఎట్లా తీసుకుని కిడ్నాప్ చేశారని నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు? పక్కన రాజమండ్రిలోనేమో ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి వాళ్ళే క్లియర్ కట్గా మేము స్వచ్ఛందంగా మా అంతటి మేము మా పనుల మీద వ్యక్తిగత పనుల మీద వెళ్ళాము. మేము వయసు రీత్యా కావచ్చు లేకపోతే మా ఆర్థిక రీత్యా కావచ్చు మేము ఫోన్లు అయ్యి వాడము. సో మా ఇంట్లో వాళ్ళకి కొంత కమ్యూనికేషన్ లేదు. డైరెక్ట్ కోర్టులో మెజిస్ట్రేట్ ఎదురుకుండా చెప్పారు వాళ్ళు, రికార్డ్ అయింది, ఆన్ రికార్డ్ ఉంది అది. సో వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళారని అంటే నువ్వు కిడ్నాప్ అని నువ్వు ఎట్లా డిక్లేర్ చేస్తావు? చేసి తిరిగి మళ్ళీ అందులో దగ్గర 7-8 మందిలో పెంచుకుంటూ వెళ్ళారు ముద్దాయిల్ని అక్యూజ్ని నెంబర్ పెంచుకుంటూ వెళ్ళారు. అంటే వీళ్ళు ఇంకా కాకి చొక్కా వేసుకునే దాని బదులు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా వేసేసుకోవచ్చు కదా. ఇంకెందుకు అక్కడ మీరు అంటే వైసీపీలో ఓ రేంజ్లో ఆల్రెడీ ఒక శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మీరు ఒక నాయకుడిగా సీఏ మీద ఆ స్టేజ్లో ఆవేశం అవసరమా? ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఆవేశం అవసరమా అంటే కోరుకుని తెచ్చుకోరన్న, అది ఆటోమేటిక్గా వస్తుంది. ఆవేశం మన కార్యకర్తను పట్టుకుని వెళ్ళి పట్టు కొడుతూ ఎక్కడున్నానని అడిగితే ఎక్కడున్నాడో సమాధానం చెప్పకపోతే ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి అక్కడ మాతో తిరిగిన పాపానికి పార్టీ జెండా మోసిన పాపానికి మన పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళి కొడుతుంటే మనం ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న పోలీసు వాళ్ళు ఏం సుప్రీం ఏం కాదే ఈ వ్యవస్థలో. వాళ్ళకేమి అతీతమైన చట్టానికి అతీతమైన పవర్స్ ఏం వాళ్ళకేం ఇవ్వలే. రాజ్యాంగానికి లోబడే చట్టానికి పరిధిలోనే వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎక్కడైనా ఏ చట్టంలోనైనా కొట్టచ్చు అని చెప్పాను ఉందా? చూడండి ఒకసారి. పోలీసు వాళ్ళు కొట్టచ్చు అని చెప్పాను ఎక్కడైనా ఉందా? ఎట్లా కొడతాడు ఆయన? కొట్టాడండి వైసీపీ కార్యకర్తను కొట్టాడు, డెఫినెట్గా కొట్టాడు. ఏం అనుమానం ఏముందని అందులో? మరి ఎస్పీ కంప్లైంట్ చేశారు, ఇతను మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు. కింద నుంచి పై దాకా అంతా ఒకటే ఇదన్నా. ఇవన్నీ అదే అనపర్తి నియోజకవర్గంలో మనం మాట్లాడితే ఎన్ని కేసులు ఉన్నాయి మీకు తెలీదా? మీరు అనపర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే, మీ మనస్సాక్షి తెలుసా తెలీదా? ఎన్ని కిడ్నాపులు జరిగినాయి, ఎన్ని ఇళ్ల మీద దాడులు జరిగినాయి, ఎన్ని ఆస్తులు దగ్ధం చేశారు, తగలబెట్టారు, భౌతికంగా దాడులు చేశారు. ఏం జరుగుతా ఉంది? మరి అందరూ కళ్ళుండి కనిపించవు, చెవులుండి వినిపించవు. ఎందుకు? అంతా కూడా అండర్స్టాండింగ్. ఇది మీ హయాంలో రాజానగరం నియోజకవర్గంలో అట్టే అభివృద్ధి జరగలేదు అనే ప్రశ్నకు మీరు ఆన్సర్ చెప్తారు సార్? అంకెలతో సాక్ష్యాలతో ఏం జరిగిందో కళ్ళకి కనిపించేటట్టుగా చూపించగలుగుతాయి ఏదైనా కూడా. అభివృద్ధినా రైట్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ దగ్గర నుంచి ఒక గ్రామ సచివాలయం భవనం, రైతు భరోసా కేంద్రం, రాష్ట్రం అంతా ఏమన్నా రాష్ట్రం అంతా కడితే నా నియోజకవర్గం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నదే కదా, ఏ పక్క రాష్ట్రం తమిళనాడు ఏం కాదు కదా. రామ్మోహన్ రావు గారి యొక్క మార్కును చూపిస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక విలేజ్ లెవెల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఆర్బీకే, ఒక సచివాలయం, ఒక హెల్త్ క్లినిక్, అంగన్వాడీ భవనాలు, స్కూల్ డెవలప్మెంట్, నాడు నేడు దగ్గర నుంచి మొదలుపెట్టి
బరియల్ గ్రౌండ్స్ డెవలప్ చేసాం, వందల కొద్ది వేల కొద్ది 20,000 మంది పైచులకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. తర్వాత 215 కోట్ల రూపాయలు పెట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. దగ్గర 100 కోట్ల రూపాయలు పైన పెట్టి సీతారామన్ రోడ్డు చిరకాల కోరిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి దాన్ని 4 లైన్ల రహదారి కింద నిర్మాణం చేసాం. తర్వాత 100 కోట్ల రూపాయలు పైబడి రివర్స్ పంపింగ్ స్కీమ్ తీసుకొచ్చాం. చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఇంకా హాస్పిటల్స్ కొత్త పిహెచ్సీలు కట్టా, 2-3 పిహెచ్సీలు కట్టా. తర్వాత 30 పడకల హాస్పిటల్ తీసుకొచ్చా సీతారామానికి. రైతులకి గోడౌన్లు కట్టాము, దగ్గర 9-10 పైన గోడౌన్లు కట్టాము. నిన్న కాక మొన్న వీళ్ళు వేపకాయల దెబ్బలో ఓపెన్ చేసిన ట్రాన్స్కో సబ్స్టేషన్ నేనే కట్టా, నేనే ల్యాండ్ ఎక్విజిషన్ నేనే ల్యాండ్ అలాట్మెంట్ చేయించా, నేనే గ్రాంట్ తెప్పించా, ఎవ్రీథింగ్ నేనే చేశా. ఆవిడ నిన్న కాక మొన్న టీటీడీ కళ్యాణోపం ఓపెన్ చేశారు చిన్నకుండేపూడిలో. అది ఎవ్రీథింగ్ నా కాంట్రిబ్యూషన్, నా ఎఫర్ట్తోనూ జరిగిందే. అది కూడాను 1-2గా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయన్న. మీకు ఈ పూట టైం సరిపోదు. మీకు జక్కంపూడి రాజా గారికి కార్యకర్త అంటే విపరీతమైనటువంటి అభిమానం. కార్యకర్త ఆపదలో ఉన్నాడు, అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ ఇచ్చినా వెళ్ళి వాడిపోతాడు. ఈ ప్రయత్నంలో ఏది అడ్డొచ్చినా లెక్క చేయడు. అవతలోడు ఆఫీసర్ అయినా ఇంకొకడైనా. దాన్ని మీరు ఒప్పుకుంటారా? నా దగ్గర ఏం పెద్దగా కోట్ల రూపాయలు ఆస్తులు, 100 కోట్లు ఏం డబ్బులేం లేవన్నా. మా నాన్నగారు వెళ్ళిపోయేటప్పటికి కూడా మా వయసు చిన్నదే, మేమంతా స్ట్రగుల్లోంచే వచ్చాం. మాకున్న స్ట్రెంగ్త్, మా పెట్టుబడి, మా తాలూకా బలం, బలహీనతో ఎవ్రీథింగ్ అన్నీ కూడా మమ్మల్ని నమ్ముకున్నటువంటి మా కార్యకర్తలు, మా ధైర్యం, అదే మా పెట్టుబడి. సో ఆ పెట్టుబడి లేకపోతే ఏదైనా ఎట్లా నడుస్తుంది? పెట్టుబడి పెట్టాల్సిందే దేనికైనా కూడా. మా పెట్టుబడి, మా ధైర్యమే పెట్టుబడి. ఇంకా అంతకంటే ఎందుకనంటే మాకేం లొసుగులేం లేవు, మమ్మల్ని ఏమి ఏమంటారు ఇల్లీగల్ బిజినెస్లు ఏం చేయట్లే మనమేమి. లేకపోతే గవర్నమెంట్లో ఉన్నప్పుడు అన్యాయంగా, అక్రమంగా, అవినీతి చేసి సంపాదించేసినటువంటి సొమ్ములు ఏం లేవు. మనల్ని ఏ రకంగానే ఏమీ చేయలేరు మనల్ని ఏమి. సో మనం ఒకటే ఏంటంటే అన్యాయం జరిగినటువంటి చోట ఖచ్చితంగా ఫ్రమ్ ద కోర్ నుంచి రెస్పాండ్ అవుతాం దానికి. మా తల్లిదండ్రులని చూసి నేర్చుకున్నటువంటి రాజకీయ పాఠాలు అవే. నాన్న దగ్గర నుంచి కానీ అమ్మ దగ్గర నుంచి కానీ నేర్చుకున్నది ఏంటి అని అంటే, ఎవరికైనా ఆపద వచ్చింది, కష్టం వచ్చింది అని అంటే దాంట్లో మళ్ళీ ఇంకా క్యాలిక్యులేషన్ ఉండకూడదు. డైరెక్ట్గా ఫైట్ చేయడమే తప్పితే మళ్ళీ అండర్స్టాండింగ్లు, మళ్ళీ ఇలా చేద్దాం అలా చేద్దాం, రాజీ పడ్డాలు, ఇవన్నీ కాదు. ఇంకా ఒకటి పట్టుకున్నాం అని అంటే ఇంకా దాని మీద గుడ్డిగా వెళ్ళడమే ఇంకా అంతే. ఆ గుడ్డిగా వెళ్ళే ప్రయత్నంలో అవతల ఒక అధికారం అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, అవ్వచ్చు. మీరు చాలా అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు, జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిబ్బందిని చాలా అంటే ఆయన చాలా చీప్గా చూస్తాడనో, సిబ్బంది మీద చాలా కేకలేస్తాడనో, ఇటువంటి రిమార్క్స్ మీ మీద పడలేదంటారా? జనరల్గా ఏమైనా అంటే అన్న, ఇదంతా కూడా అపోజిషన్ ఉన్నప్పుడే ఉంటుంది తప్పితే ఈ అగ్రెసివ్నెస్ గవర్నమెంట్లో ఉంటే మళ్ళీ ఉండదు. అవునా? క్వశ్చన్ లేదు. బిఆర్ఓ నుంచి, ఒక పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ లైన్మెన్ దగ్గర నుంచి, అంటే నేను చెప్తుంది బాటమ్ లెవెల్ ఆఫీసర్స్ చెప్తున్నా మీకు, కింది స్థాయి, అక్కడ కింద స్థాయి ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా, ఈవెన్ ఒక పంచాయతీలో పనిచేసే ఒక శానిటేషన్ వర్కర్ అయినా కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి అందరినీ కూడా అన్నా అని చెప్పి సంబోధిస్తూ చాలా గౌరవంగా, చాలా ప్రేమగా దగ్గర తీసుకుని వాళ్ళతో పని చేయించుకునే కార్యక్రమం చేస్తాం. బట్ అల్టిమేట్గా వ్యవస్థలో అక్కడో ఎక్కడో ఎవరో ఒకడు కొంత ఏమంటాం లేజినెస్, అట్లా ఆ రకమైనటువంటి ఇదితో ఉండేవాళ్ళు ఉంటారు. నాకు ప్రజలు ఇచ్చింది 5 ఏళ్ళు టైం. నాకు ఆ 5 ఏళ్ల టైంలో నేను ఊరికినే కారణాలు చెప్పుకుంటూ ఏదైనా పని అడిగినప్పుడు దాన్ని గెంటుకుంటూ వెళ్ళిపోతే కుదరదు అట్లా. అందుకని ఒక సర్టన్ టైం పీరియడ్ దాటిన తర్వాత చేయగలిగి ఉండి కూడా పని చేయట్లేదని అంటే మాత్రం ఆఫీసర్ని గట్టిగా అడుగుతాను. ఎందుకనంటే నాకు అల్టిమేట్ నా లార్జర్ ఇంట్రెస్ట్, నా పబ్లిక్ నన్ను నమ్మి నాకు ఓటేసినటువంటి వాళ్ళు, నా దగ్గర నా గుమ్మం తొక్కి నాకు పని ఉంది అని చెప్పి అడిగినటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ నేను చూడాలి తప్పితే, ఆఫీసర్ అనేవాళ్ళు
పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి పన్నుల రూపంలో వచ్చేటటువంటి ప్రజాధనంలోంచి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఆన్సరబుల్, అకౌంటబుల్ వాళ్ళు పబ్లిక్కి. సో అందు గురించి అందులో చాలా గౌరవంగా, చాలా సున్నితంగా వాళ్ళని మచ్చిక చేసుకుని అధికారులతో పని చేయించుకునేటటువంటి విధానం చూస్తాం తప్పితే సాధ్యమైనంత మేరకు వాళ్ళ మీద ఒత్తిడి చేసో లేకపోతే అవుట్ ఆఫ్ ద వేయో అవుట్ ఆఫ్ ద రూలో చేయమని చెప్పానో అట్లా చేయం ఎప్పుడు కూడా. న్యాయంగా ధర్మబద్ధంగానే వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలోనే పని చేయమని అడుగుతాం. సమ్టైమ్స్ ఎప్పుడైనా ఆ జరగాల్సిన పని బాగా డిలే జరుగుతుంది అని అంటే మాత్రం ఒక్కొక్కసారి గట్టిగా అడుగుతాం. ఆఫీసర్ అవినీతి చేస్తే చూసి చూడనట్టు దులుతారా, లేకపోతే అతని మీద యాక్షన్ సస్పెండ్ అయ్యేదాకా కూడా పట్టుబడతారా? అంటే నిజం మాట్లాడాలి అని అంటే ఈవేళ ఎంటైర్ వ్యవస్థ అంతా కూడా అవినీతితో ఒక రకంగా మురికి అనేది ప్రతి ఒక్కరికి, పొలిటికల్ లీడర్స్, ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో, ఎగ్జిక్యూషన్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు, ఇంకో పక్కన మీడియా వ్యవస్థ, ఎంటైర్ ప్రతి వ్యవస్థకి కూడా అవినీతి మరక అనేది అంటే మీడియా వ్యవస్థ కూడా అవినీతి అంటారా? ఏం అనుమానమే ఉందన్నా? నువ్వు చెప్పుకొని వాస్తవం నేనైతే నీ గురించి అనట్లే, జనరలైజ్ చేసి చెప్తున్నా. వేళ నిజానికి 10% మంది జర్నలిస్టులే నీతిగా నిజాయితీగా వాళ్ళు ఓ పూట తినకో లేకపోతే ఇంకోటో మనం ఇలాగే ఉండాలి అని చెప్పని బ్రతికేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మందే. మిగతా 90% మంది ఖచ్చితంగా ఇందులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎవరు కాదన్నా. ఇవాళ లేకపోతే ఇదే రాజానగరం నియోజకవర్గంలో మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకే నేను అడుగుతా ఉన్నా. రాజానగరమో, కోరుకొండ, సీతానగరంలో పెద్ద ఎత్తున మీరు పోయి ఇప్పుడు ఒకసారి ఇదే కెమెరా ఇక్కడ నుంచి పట్టుకుని మీరు ఏ ఊరైనా పోయి చూడండి ఒకసారి. ఏ చెరువులో పడితే ఆ చెరువులో కనీసం అంటే 4-5 మిషన్లు ఉంటాయి, 200 మిషన్లు. ఒక పెద్ద సైజ్ మైనింగ్ టైప్లో జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు ప్రాపర్గా ఎక్కడ ఏ మీడియా ఇదిలోనే వచ్చే పరిస్థితి లేదు? అంటే అలాగే అందరూ అని అన్నాను నేను. ఉన్నారు వ్యవస్థలో కూడా చాలామంది నిజంగా పాపం వాళ్ళు కూడా చాలా కాలం నుంచి ఇందులోనే చేస్తూ చాలీ జీతాలతో. ఎందుకంటే మీడియా సోదరులు మనకు తెలుసు పాపం వాళ్ళకి గట్టిగా అంటే నెలకి 7,000, 8,000, 10,000కి మించి వాళ్ళు కూడా సంపాదించారు. వాళ్ళ జీవనాధారం కూడా వాళ్ళకు కూడా నడవాలి కదా. వాళ్ళు ఇంటి అద్దె కట్టాలి, వాళ్ళకి ఇంట్లో పాలు, పిల్లలు, చదువు, కరెంటు బిల్లు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి కూడా. సో అయినా కూడా అంత కష్టాన్ని భరిస్తూ ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాన్నగారు కాంగ్రెస్లో ఒకే సీటు గెలిచారు, 99 ఏదో గుర్తులేదు, 99 అంతే కదండి, 99. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఈనాడు మీద కక్ష కట్టాడు. ఈనాడు జర్నలిస్టులని ప్రెస్ మీట్లకు పిలవద్దని చెప్తాడు. ఈ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాన్నగారు దాన్ని అమలు చేయలేదు. ఈనాడు యాజమాన్యం రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటారు. ఇక్కడ ప్రతి మండలం ఉన్న ఈనాడు రిపోర్టరు నావోడు, నా జిల్లావాడు అని పిల్లండి ప్రెస్ మీట్కి, తప్పులేదు. మనకెందుకు అవన్నీ వచ్చేవాడు. నేను కూడా ఆ ప్రెస్ మీట్కి మా రామచంద్రపురంలో పెట్టినప్పుడు వెళ్ళాను. అడిగారు ఏ పేపర్ అని, ఈనాడు సరేనా, పర్లేదు జంకుతూ కూర్చోదా దగ్గర, మాకు ఏమీ లేవు. సో ఆ విధంగా అతను మీడియాని సమతుల్యం చేసుకుంటూ అధిష్టానం అన్న మాటలకు మీడియా విషయంలో అతను ఏం పట్టించుకోకుండా చాలా గౌరవిస్తూ పోయేవారండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మన నాన్నగారు విషయానికి వస్తే ఆయన అనారోగ్యం సమయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో అతనికి అవకాశం కల్పించారు. అంత యాక్టివ్గా తిరగలేడు రామ్మోహన్ రావు గారు, ఆరోగ్యం అంతగా లేదు అన్న సమయంలో కూడా అతనికి రిటైర్మెంట్ ఇచ్చేయకుండా అతను తీసుకున్నాడు. అంటే వాళ్ళిద్దరికి బాండింగ్ ఏంటి సార్, ఎలాగా కుదిరింది ఫస్ట్ నుంచి కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు పేపర్ సంబంధించిన అంటే మనకి ఏదైనా సమాజంలో తప్పు జరిగితే దాన్ని వేలెత్తి నిష్పక్షపాతంగా జర్నలిజం అనేది జరిగినప్పుడే వ్యవస్థ అనేది బాగుంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి చూసే పరిస్థితి ఉంటుంది. అవును. కానీ అన్ఫార్చునేట్గా ఈనాడు దగ్గర ప్రారంభమైనటువంటి ఈ సంస్కృతి చాలా టీవీలు, పేపర్లు కూడా ఇవాళ ఏదో ఒక పార్టీ రంగు వేసుకోవడం, వాళ్ళకు అనుకూలంగా నడిపించడం కోసమే మీడియా రంగాన్ని, ఆ మీడియా వ్యవస్థల్ని నడుపుతున్నారు తప్పితే నిజంగా న్యాయమైనటువంటి పద్ధతిలో నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి లేదు.
సో రాజశేఖర రెడ్డి గారు ఆవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జనరల్గా నాన్న ఎప్పుడు కూడా ఆయన ఏదైనా డైరెక్షన్ ఇచ్చారని అంటే ఇంకా దాన్ని డివేట్ అయ్యే ఏదో గుడ్డిగా దాంట్లో వెళ్ళేటటువంటి కార్యక్రమం. బట్ ఒకటి ఏంటంటే ఫ్యాక్ట్, జర్నలిస్టుల్ని మాత్రం అందరినీ చాలా దగ్గరగా చేర్చుకునేవారు, వాళ్ళ మంచి చెడులు చూసేవారు. వాళ్ళ ఎందుకనంటే పొలిటికల్గా మనం ఎదగాలి అని అంటే కూడా ఆ రోజున్న కండిషన్కి ప్రింట్ మీడియా అనేది చాలా పెద్ద పాత్ర పోషించేది అన్న. పవర్ఫుల్ అండి. రాను ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఇప్పుడు మెల్లగా డిజిటల్ ఇదిలోకి ఎప్పుడైతే వచ్చేసిందో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత ప్రింట్ మీడియాకి ప్రాముఖ్యత అనేది పలసనబడింది తప్పితే అదర్వైజ్ ప్రింట్ మీడియా ఆ రోజుల్లో చాలా ఇది. సో ఇప్పుడు నాన్న వాళ్ళని గౌరవంగా చూసుకునేవారు, జర్నలిస్ట్ని వాళ్ళని ఉపయోగించుకునేవారు కూడా, వాళ్ళ సలహాలు తీసుకునేవారు, సూచనలు తీసుకునేవాళ్ళు. ఈయన ప్రమోషన్ కోసం వాళ్ళని కూడా బాగానే ఉపయోగించుకునేవారు. సో ఇందాక చెప్పినట్టుగా మన పెట్టుబడి అంతా మన కష్టము లేకపోతే మన అభిమానంతో మెయింటైన్ చేయడం. నాన్నగారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి బాండు, వాళ్ళిద్దరి యొక్క పరిచయం మీరు మర్చిపోలేని సంఘటన ఏదన్నా ఉందా? అంటే జనరల్గా ఎప్పుడు మా ఫాదర్ మాకు నేర్పించినటువంటి ఇదో లేకపోతే నాన్న తర్వాత ఈవెన్ అమ్మ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసమే బహుశా భగవంతుడు మనల్ని భూమి మీదకి పంపించి ఉంటాడు అనేటువంటి ధోరణిలోనే ఎప్పుడు మాకు రాజకీయ ఓనమాలలోనూ లేకపోతే రాజకీయ పాఠాల్లోనూ మాకు నేర్పించినటువంటి ఇది ఎంతసేపు. సో వాస్తవానికి మేము ఇంటర్నల్గా పార్టీలోనే చాలా అవమానాలు పడి ఉండొచ్చు, ఇబ్బందులు పడి ఉండొచ్చు. బట్ ఎంత ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా అల్టిమేట్గా వాళ్ళ కోసం కదా మనం పొలిటికల్గా సెయిల్ చేసేది. సో ఈ కష్టం అనేది మనం తట్టుకోవాలి తప్పితే ఎప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు మన వల్ల అనే ధోరణిలోనే వెళ్ళాం. సో రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారికి కూడా అది బహుశా విడదీయలేనటువంటి అనుబంధం. ఎన్ని జన్మలకైనా అది బహుశా దేవుడు ఒక గొప్ప రిలేషన్ని ఇద్దరు మనుషుల మధ్యలో అది చిన్న విషయం కాదు. నాన్న అలాగే రాజశేఖర రెడ్డి గారి ప్రాణం ఆయన కోసం ఎంతవరకు అయినా వెళ్ళాలి అని చెప్పి ఆయన జీవితాలని, ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి రాజకీయాలు చేశారు. ఈయన చేసినటువంటి దాన్ని రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు. రాజశేఖర రెడ్డి గారు స్థాయిలోకి వెళ్ళిన తర్వాత జనరల్గా చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఏముందిలే ఇవన్నీ మామూలే, మన కోసం ఎవడెవడు చేస్తాడు కదా అన్నట్టు ఉంటారు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే అది నాన్న ఒకరి గురించి కాదు, ఆయన బేసిక్ ఆయన ఏమంటారు బ్రాటప్ లేకపోతే ఆయన తాలూకా మనస్తత్వమే అది. ఆయన కోసం కానీ నమ్మి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు ఆయన. ఎంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చనిపోతేనే ఒక రాజకీయ పార్టీ కొత్తగా పుట్టి ఈ స్థాయిలో ఒక బలమైనటువంటి శక్తిగా భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి స్థాయికి ఎదగడానికి పునాది నన్ను అడిగితే, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కానీ నన్ను అడిగితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వాళ్ళని నమ్మి ప్రయాణం చేసినటువంటి వాళ్ళకి బహుశా తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చేమో కానీ అల్టిమేట్గా వాళ్ళని మనసులో పెట్టుకుని చూసుకుంటారు, వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా మోస్తారనేటువంటిదే. ఎక్కడ పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది నాన్నగారికి రాజశేఖర్? మీకు గుర్తుందా? నేను చెప్పలేను అన్న, అట్లా మీకు అడగాలి మీరు ఎప్పుడైనా. విద్యార్థి దశ నుంచి కూడా నాన్న పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తి, చాలా చిన్న స్థాయి నుంచి. నాన్నగారిది నెగిటివ్ కోనసీమ కదండి? నెగిటివ్ కోనసీమ నుంచి వచ్చారు. మామిడి కుదిరేండి, మామిడి కుదిరి మండలం, ఆదూరు, అదే ఆ స్తూపం అదే ఉండే ప్రాంతం. అక్కడి నుంచి రాజమండ్రిలో సెటిల్ అయ్యారండి. ఫస్ట్ కంటెస్ట్ కడియం కాన్స్టిట్యున్సీ, అక్కడే కంటిన్యూ అయిపోయారు. ఎలా సార్ రాజమండ్రి ఎందుకు వచ్చారు నాన్నగారు అప్పుడు? నాకు అంతగా తెలియదు కానీ ఏదో అప్పుడు ఏమైనా వరదల గురించి ఏమైనా వచ్చారో, కోనసీమ వరదల గురించి. చాలా మంది అలాగే సెటిల్ అయిపోయారులేండి. నాకు ఎప్పుడు నేను ఆ ప్రశ్న ఉత్పన్నం అవ్వాలి నాకు కూడా. ఓకే, ఇప్పుడు 2011లో నాన్నగారు కాలం చేసినప్పటికి మీ వయసు ఎంత అండి? 2011కి 21 ఎంత ఉంటాయి. అప్పటికి మీ పరిస్థితి కొంచెం దయనీయమైన పరిస్థితి కదండి. ఓ పక్కనే రాజశేఖర రెడ్డి గారు లేరు, నాన్నగారు కూడా లేరు, జగన్ గారు ఉన్నారు. అప్పుడు వైసీపీ పార్టీ పెట్టారండి జగన్ గారు? పెట్టారు కదండి. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. అవునండి. సెప్టెంబర్ 2వ తేదీ నాడు హెలికాప్టర్ ఇదిలో జరిగిన తర్వాత ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసిన 1 ఇయర్కి 2011లోనే పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు. అవునండి. ఇప్పుడు జగన్ గారు మీతో మాట్లాడారా నాన్నగారు పోయినప్పుడు? మాట్లాడారు. ఎప్పుడు మాతో ఉన్నారు. కానీ ధైర్యం చెప్పారా, నేను ఉన్నాను నీకు ఎందుకు చెప్పారు?
అంటే ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు నా సొంత తమ్ముడు అంటాడు, నేను సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటాను. ఆ మాటకి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన కట్టుబడి ఉన్నారండి. అలాగే ఎప్పుడు మా ఫ్యామిలీ అంటే ఎప్పుడు బాగానే ఇది అంటే ఎప్పుడైనా ఏదైనా ఒకరిద్దరి మధ్యలో ఇష్యూస్ వచ్చినప్పుడు లీడర్ అనేవాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఒక్కో సందర్భంలో, కానీ అల్టిమేట్గా వాళ్ళ మనసులో మనకు మంచి స్థానమే ఉంది. ఇప్పుడు బాగానే మీరు ఎప్పుడైనా కలవాలి అని మీకు అనిపించినప్పుడు మీకు అపార్ట్మెంట్ ఉంటుందండి? నా వరకు ఎప్పుడు ఇబ్బంది లేదన్న. ఎప్పుడు ఫ్రీగా అపార్ట్మెంట్ ఉంటుందా? ఏం చెప్తారు మీ ఇద్దరు సంభాషణ ఏముంటుందండి? ఏం పొలిటికల్ ఇది మాట్లాడుకుంటాను, ఏముంటాయి అంటే ఏం కూరలు ఏంటని అడుగుతాను. మరి అలా అతనితో మాట్లాడిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒక అధినాయకుడు ఎప్పుడు లీడర్తో మాట్లాడితే ఒక ఎనర్జీ అన్న. అదే అంటున్నాను నేను. పర్టికులర్గా ఒక సంఘటన జగన్ గారితో రాజా గారు ఒక్క సంఘటన, జగన్ గారు ఈ విషయంలో కలిస్తే నన్ను ఇంత బాగా ప్రోత్సహించారని ఒక ఇన్సిడెంట్ కాదన్న. ఎప్పుడైనా కూడా ఏదైనా డిస్కస్ చేయడానికి వెళ్తే దానికి ఒక ప్రాపర్ సొల్యూషన్ చెప్తాడు ఆయన. మనకిలాగా పెద్ద ఎక్కువ గంటలు ఆలోచించి చెప్పాల్సిన పని కూడా చాలా షార్ప్గా ఉంటాడు ఆయన. క్విక్ డెసిషన్స్ ఉంటాయి, అందులో లోతుగానే ఆలోచించే చెప్తాడు. ఏది చెప్పినా ఆ షార్ట్ స్పాన్లో కూడా. సేమ్ టైమ్ మనం వెళ్తే ఒక రకమైనటువంటి ఎనర్జీ ఇచ్చి పంపిస్తాడు మొత్తం మీద. ఆ మాటల్లో ఉత్సాహం ఉంటుందని డెఫినెట్గా ఒక ఎనర్జీగానే వేసి పంపుతారు. ఇన్ని వేల మంది ఇలాగా ఆయనకి అట్రాక్ట్ అయ్యి అట్లా తిరుగుతున్నారంటే ఏదో ఒక కరెంట్ ఏదో లేకపోతే ఎట్లా ఉంటుందన్న. అదేలేండి. కర్నూలు ఇష్యూ చెప్పండి రాజా గారు, మీరు వెళ్ళారు కదా కర్నూలు, అతను చేయి కూసుకున్నాడు. అతను వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్. అతను ఏం జరిగింది అతని విషయంలో? కర్నూలులో బాలు అని నగర యోజన విభాగం అధ్యక్షుడు అతను, బాలాంజనేయులు అతను పేరు. యాక్చువల్గా 2019 ముందు తెలుగుదేశం పార్టీలో టీజీ భరత్ గారితో ఉండేవాడట. 22లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చాడు ఆయన. అవునండి. 24లో గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి కూడా అతని మీద అనేకమైన అక్రమ కేసులు పెడుతూ వస్తున్నారు. పక్కన ఫిజియోథెరపీ చదువుకున్నాడు అతను. చదువుకున్నటువంటి వ్యక్తి ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి బోయా కమ్యూనిటీ, ఓ బీసీ కమ్యూనిటీలోంచి రాజకీయాల పట్ల ఒక ఆసక్తి ఉండి ఏదో చేయాలి నేను సమాజానికి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి. సో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయడం అవతల వాళ్ళకి నచ్చట్లే. అతని మీద ఏదో 4 కేసులు పెట్టాలి, అతను బెదిరించాలి, భయపెట్టాలి, ఊరికి దూరం చేయాలి, రాజకీయాల్లో ఉండనివ్వకుండా చేయాలి అనేటువంటి ఒక ఎజెండా పెట్టుకున్నాను. దానికి పోలీస్ని మధ్యలో పాముల కింద ఉపయోగించడం మొదలుపెట్టాను. వీళ్ళు ఏం చేస్తున్నారు, మాట్లాడితే చీటికి మాటికి ఉన్నవి లేనివి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెట్టి ఆఖరికి ఆ పిల్లోడు ఏదో పాపం 20 లక్షల రూపాయల కారు ఉంటే అతనిది, ఆ కారులో పెట్టి సారా అమ్ముతున్నాడు అని చెప్పి, గ్లాసుల్లో పోసి అమ్ముతున్నాడు సారా అని చెప్పి కారులోనే వాళ్ళే పోలీసే ఇది పెట్టి సారా డబ్బా ఒకటి పెట్టి అతని మీద కేసు పెట్టారు. 2025 ఆగస్టులో తీసుకెళ్లి స్టేషన్లో చిత్రహింసలు పెట్టి అతన్ని పట్టుకుట్టారు. ఇదే సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషయ్య అనేటువంటి వ్యక్తి. సరే అవన్నీ ఓపిక పడుతూ, సరే మన రోజులు బాగాలేనప్పుడు, టైం బాగాలేనప్పుడు, అధికారంలో లేనప్పుడు కొంత ఓపిక పట్టాలి కదని అతను కూడా చూస్తున్నాడు. మొన్న అంటే గడిచినటువంటి ఒక 6 నెలలుగానో సంవత్సరం కాలంగానో ఊళ్ళో ఉండట్లే అతను కూడా. ఇంకా ఇది మాట్లాడితే చీటికి మాటికి ఏదో కేసు పెడుతున్నారు ఎందుకులే అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్ ఆ రోజే వాయిదా ఉందని చెప్పి కోర్టుకి అటెండ్ అవ్వడానికి వచ్చాడు అతను. కోర్టుకి వాయిదా అటెండ్ అయ్యి ఇంటికి వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నాడు. మీరు ఆ వీడియోలో కూడా చూస్తే కింద ప్లేట్లు అవి కనిపిస్తాయి. భోజనం చేస్తుంటే వచ్చి సీఏ గారు రమ్మని. సీఏ దేనికి రమ్మంటాడు, నా మీద ఏం కేసులు ఏం పెండింగ్ లేవు, పాత కేసులన్నీ ఏవైతే మీరు పెట్టారో వాటన్నిటికీ నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నా కదా, నన్ను ఎందుకు రమ్మంటున్నారని చెప్పని అడిగితే లేదు రమ్మంటున్నారు. వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎందుకు ఏంటో విషయం చెప్పాలి కదా, మీరు లాస్ట్ టైం తీసుకెళ్ళి పట్టుకు కొట్టారు కదనంటే మేము చెప్పాం వస్తావా లేదా అని చెప్పి వాళ్ళ మదర్నేమో పాపం తోస్తే ఆవిడేమో కింద పడిపోయింది, తలకి దెబ్బ తగిలింది. వాళ్ళ సిస్టర్నేమో లేడీ కానిస్టేబుల్స్ కూడా లేకుండా చెయ్యి తిప్పేసి వెనక్కి పట్టుకున్నారు ఈ జెంట్ కానిస్టేబుల్స్. ఇతను బలవంతంగా తీసుకుని వెళ్ళే ప్రయత్నంలో ఇంకా అతనికి వేరే దారి లేక ఇప్పటికే ఈ హెరాస్మెంట్, టార్చర్ ఇంకా నేను భరాయించలేను, ఇంకా నా వల్ల కాదని చెప్పి చనిపోవడానికి ప్రిపేర్ అయ్యి అక్కడ ఒక కత్తి ఉంటే కత్తి పట్టుకుని చేయి కోసుకున్నాడు. సరిగ్గా దీనికి 1 వీక్ ముందు సతీష్ అని అక్కడ శ్రీరామ్ నగర్ అనేటువంటి కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ పిల్లోడిని కూడా ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు
ఏదో తిలక్ ఏదో ఉంది అతని పేరు. అతను కూడా హెరాస్ చేస్తే హెరాస్మెంట్ తట్టుకోలేక 27 సంవత్సరాల వయసు అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు అతను కూడా. సో అంటే వీళ్ళు ఎట్లా ఉందనంటే ప్రత్యర్థిని అనే వ్యక్తిని హతమార్చాలి ఇంకా ఎవరు ఉండకూడదు, మనల్ని ప్రశ్నించేవాడు ఉండకూడదు, మనల్ని అడిగేవాడు క్వశ్చన్ చేసేవాడు అనేవాడు ఉండకూడదు. ఎట్లా కుదురుతుందండి అది? మీరు కర్నూలు వెళ్ళారా రాజా గారు ఈ ఇష్యూ మీద? వెళ్ళగానే మొన్న 2 రోజుల క్రితం జగన్ గారు ఆదేశాలు వెళ్ళాం. పెద్ద ఎత్తున చిన్న పిలుపుతో 1000 మంది కార్యకర్తలు వచ్చారు. ఓకే, ఉందండి. దాని మీద ఇంకా ఫర్దర్గా ఏమైనా చేయబోతున్నారా? డెఫినెట్గా లీగల్గా ఫైట్ చేస్తామండి, విడిచిపెట్టేది లేదు. ఎవరెవరైతే ఇవాళ ఏకపక్షంగా కాకి చొక్కాలు వేసుకుని పచ్చ చొక్కా కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరిని కూడా రేపు విడిచిపెట్టే కార్యక్రమం ఉండదు. డెఫినెట్గా ఇబ్బంది పడతారు. అండ్ ఎవరైనా చట్టం పరిధిలోనే చేయాలండి. ఇప్పుడు ఆ శేషయ్య అనే అతను ఒంటి మీద కాకి చొక్కా ఉంది కాబట్టి అతన్ని గౌరవిస్తారు. అతను కూడా కామన్ మ్యానే కదా, అతనికేం జీతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి రావట్లేదు కదా, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నుంచి ఏమి ఇవ్వట్లేదా, లోకేష్ గారి జేబులో తీసివ్వట్లేదా. ఆయనకు పరిధి ఉంది, చట్టాన్ని అనుసరిస్తూ పనిచేయాలి ఆయన. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామనంటే నడవు. అన్ని రోజులు ఒకలా ఉండవు. ఈ రోజు గడిచిపోయినట్టు ఉంటది. నిన్న అస్తమించిన సూర్యుడు రేపు ఉదయించుకుని ఉంటాడా? రేపు మా రోజులు రాకుండా ఉంటాయా? ఆ రోజు ఏం చెప్తారు? ఎవడెవడైతే తప్పు చేశారో ఖచ్చితంగా మోకాల మీద నుంచోబెడతారు వాళ్ళని. లోకేష్ గారు రెడ్ బుక్ రాజాలో కొన్ని పేర్లు రాశారని చెప్పేసి ఏదో పాదయాత్రలో రెడ్ బుక్ వేసి తిరిగి ఏదో కొంచెం హల్చల్ చేశాడు ఆయన. అందులో భాగంగానే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. వాళ్ళు నేను వంశీ కావచ్చు, కొడాల నాని కావచ్చు, ఇలాగా అరెస్టు పర్వం అనేది కొనసాగింది రెడ్ బుక్ పరిధి ప్రకారం. మీ పేరు రెడ్ బుక్లో ఉందండి? నీకే తెలియాలన్నా. కాదు సార్, మీరు కూడా పోరాటాలు చేస్తారు కాబట్టి. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫ్యామిలీ అంటేనే యాంటీ టీడీపీ, యాంటీ చంద్రబాబు కాబట్టి మరి ఏమన్నా ఒకవేళ రెడ్ బుక్లో మీ పేరుతో మీరు లెక్క చేస్తారా? అంబటి రాంబాబు గారు చెప్పాడు కదన్న, మొన్న మా ఇంట్లో కుక్క కూడా లెక్క చేయదని. అలాగే ఎవరు ఏ వైసీపీ పార్టీ కార్యకర్త కూడా ఈ రెడ్ బుక్లు ఇవన్నీ ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఇన్ని కేసులు పెట్టారు, ఎవరు భయపడ్డారన్న? ఎక్కడైనా ఎవరైనా లొంగి వెనకడుగేసిన పరిస్థితి ఉందా? మీరు చేసే కొద్దీ ఇంకా రెచ్చిపోతారు తప్పితే వైసీపీ కార్యకర్తలు, మీకు లొంగే పరిస్థితి అయితే ఉండదు. 2029లో మీ కుటుంబం నుంచి ఇంకో సీట్ ఇచ్చే అవకాశం ఉందండి? అవన్నీ మనం మీ తమ్ముడు గారికి 2029, ఇవాళ మనం 2026లో ఉన్నాం. 3 ఏళ్ళ తర్వాత అలాగే సార్ ఎప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, గణేష్ గారు మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు, ఫాలోయింగ్ బాగుంది కదా, మీకు ప్లస్ అండి అతను? డెఫినెట్గా మా ఫ్యామిలీలో అమ్మాయినా గణేష్ అయినా నేనైనా ముగ్గురికి కాంబినేషన్ అన్న. జక్కంపూడి రాజా ఒక్కడే ఏం గొప్పవాడేం కాదు, ఈ ముగ్గురు కలయికతో నడిచేటటువంటి కార్యక్రమం ఇది. తన పాత్ర తను పోషిస్తాడు, అమ్మ పాత్ర అమ్మ, నా పాత్ర నేను. ఎవరిదాలం చేస్తేనే అందరం కలిపే యునైటెడ్గానే ఈ జక్కంపూడి అనే దాన్ని నానిచ్చినటువంటి ఒక ప్లాట్ఫామ్ని నడుపుతున్నాం తప్పితే నేను ఒక్కడనే ఇండివిజువల్ ఏం కాదు, అందరం కలిపే ఒక ఇది. మార్గాని భరత్ గారికి మీకు వివాదాలు ఉన్నాయా? ఏముందిలన్న, ప్రతి పార్టీలో ప్రతి పొలిటికల్ పార్టీలో చిన్న చిన్నవి ఉండేవి కదా అందరికీ. అంటే ఇద్దరు ఒకే పార్టీ, జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కావాల్సిన పొలిటికల్ పార్టీ అనేసరికి అందరూ ఏదో చిన్నవి పెద్దవి ఉంటాయి కదా అందరికి. ఏమున్నాయి సార్? కోల్డ్ వారా లేదా బిగ్ వారా? అన్ని చోట్ల ఉండే అన్న. కూడా ఒకసారి చెప్పే కదా, ఏం ఒకే అమ్మాయిని ప్రేమించిందో ఇంకోటి ఏం కాదు, పొలిటికల్ ఇష్యూసే. ఇద్దరు ఒకే ఏజ్, కామన్ ఏజ్ గ్రూప్ ఒకటే, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, పక్క సమీప ప్రాంతాలు. ఏంటి అసలు మీ ఇద్దరికి ఎక్కడ వచ్చింది గొడవ? మామూలు రొటీన్ పొలిటికల్ ఇదేనా, ఆధిపత్య పోరు అంటారా? రొటీన్ పొలిటికల్ ఇది అంటున్నాయి కదా, అన్ని చోట్ల ఉండే అంతే. పెద్ద అంతేగాని ఇష్యూ పెద్ద ఇష్యూ ఏం కాదు, చిన్న ఇష్యూ ఇది. పెద్దదా అంటే పెద్దది, చిన్నది అంటే చిన్నది అంతే. అంటే మేము ఎలా తీసుకుంటే ఎవరికి ఎట్లా కావాలి. మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన మావిగన్ మీద మీ అభిప్రాయం చెప్పండి. టు బి ఫ్రాంక్గా చెప్పండి సార్. అంటే ఈయన అధికారంలో ఉన్న జగన్ గారే చాలా స్పష్టంగా కూడా చెప్పాడు అన్న, పేరు అనేది మీరు ఎట్లా తీసుకుంటారో తీసుకోండి, బట్ ఆలోచనని ఒకసారి మనం లోతుగా చూస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకటన చేయంగానే మొదటి 4-5 రోజులు విపరీతమైన ట్రోలింగ్ చేశారు రాష్ట్రం అంతా కూడా. ఈవెన్ మా పార్టీ వాళ్ళు కూడా కొంతమంది డిఫెన్స్లో పడారే, ఎందుకు ఇలా అన్నాడు ఈయన, ఏమైంది ఏంటంటే డిఫెన్స్లో పడారు.
కానీ రాను రాను ఆయన ఎందుకనంటే ఫస్ట్ ట్రోల్ చేసిందంతా పేరు మీదే ట్రోల్ చేశారు, మావిగన్ అనే దాని మీద చేశారు తప్పితే ఆయన మాట్లాడిన కంటెంట్లోకి సబ్జెక్ట్లోకి వెళ్ళలే. ఆ తర్వాత ఏంటి అసలు ఈ మావిగన్ను ఎంతగా ట్రోలింగ్ చేస్తున్నారు ఏంటి దీని విషయం అని చెప్పి లోతుగా చూసి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా గమనించిన తర్వాత చాలామంది రియలైజ్ అయ్యారు, నిజమే కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడిట్లోని కనెక్ట్ చేస్తూ చక్కటి పోర్ట్లు ఉన్నాయి, రివర్ ఉంది, సీ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, గవర్నమెంట్ పరమైనటువంటి ఇన్ని వ్యవస్థలు సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది. వీటన్నిటినీ కలిపి ఇంటిగ్రేట్ చేస్తే ఒక మంచి ఆలోచనే కదా ఇది అనేది అందరిలో తట్టింది. తర్వాత ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే ఈవేళ కూడా లోపల ఏదో అడవిలాగా, అడవి కూడా కాదు, అడవిలో ఇంకా కనీసం చెట్లు అయ్యి ఉంటాయి ఏదైనా కాస్త ఆస్వాదించడానికైనా. ఎండ కనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ కనుచూపు మేరలో వేరే ఇది కనిపించే చక్కటి పొలాలు పండే పంటలు పండే పొలాలని ఖాళీ చేయించి ఈ రోజుగా రైతులకు భూములు ఎవరు, వాళ్ళకి న్యాయం చేయరు, మళ్ళీ కొత్తగా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉంటాడు. సో మావిగన్ అనేది డెఫినెట్గా జగన్ గారు మావిగన్ అన్నారంటే 3 రాజధానులు మళ్ళీ మరుగులు పెట్టినట్టే మనం అనుకోవాలండి. 3 రాజధానులు జనం ఆమోదించలేదు అని అనుకున్నారా? అదేనా, ఇప్పుడు ఎలక్షన్లో అనేది మనం గెలుపోవటం దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి, ఒకటే రీజన్ కింద కాదు. ఆయన చెప్పింది ఏంటి అంటే పూర్వం మనం చూస్తే చెన్నై కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఇట్లా ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం అయ్యి అభివృద్ధి అనేటువంటి జరగడం కారణంగా తర్వాత విభేదాలు వస్తున్నాయి, ఈ హెచ్చుతగ్గుల వలన విడిపోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అది భవిష్యత్ తరాలకు మళ్ళీ ఇంకొకసారి ఆ రకమైనటువంటి తప్పు రిపీట్ అవ్వకూడదని అంటే అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవ్వాలి. ఆ కారణంగా విశాఖపట్నాన్ని ఒక క్యాపిటల్ కింద, విజయవాడని ఒక క్యాపిటల్ కింద, కర్నూలుని ఒక క్యాపిటల్ కింద ఇట్లా పెట్టుకుంటే జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్ ఇట్లా పెట్టుకుంటే కనుక ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని ఒక ఆలోచన చేసి చెప్పారు ఆయన. ఈవేళ ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది, మళ్ళీ భూములు ఇది చేస్తామని అంటున్నారు. లేదు, పోనీ చంద్రబాబు గారు ఏదైతే ఎక్కడైతే చేద్దామని అనుకుంటున్నాడో అక్కడే ఈ ప్రాంతాన్ని, ఎందుకంటే నాగార్జున యూనివర్సిటీ, ఆ నేషనల్ హైవే ఆ ప్రాంతంలో తీసుకుంటే మనకి 1,00,000 కోట్ల రూపాయలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వనరులు అవసరం అవుతున్నాయి అన్న. రోడ్లో, డ్రైన్లో, కరెంటు, ఇటువంటి బేసిక్ మనమేమి వేరే ఇదేం కాదు, మినిమం బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని స్వయంగా ఆయన డిపిఆర్లో ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి డిపిఆర్లో 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేంత పరిస్థితి ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి లేదు అని క్లియర్గా అంకెలు చెప్తున్నాయి. ఇప్పటికి 4.5 లక్షల రూపాయల కోట్లు అప్పులు తీసుకొచ్చారు ఈ 2 ఏళ్లలో రికార్డు స్థాయిలో. మాట్లాడితే మేము అదేమి శ్రీలంక అయిపోతుంది, అది అయిపోతుంది అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈవేళ మాట్లాడితే నెలకు ఒకసారి, నేను మొన్ననే ఎప్పుడో చూసే లెక్కలో ఒక రోజుకి సగటున 700 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. సగటున 700 కోట్ల రూపాయలు, నెలకు దాదాపు 20,000 కోట్లున్నా ఈ 2 ఏళ్లలో దగ్గర దగ్గర 5 లక్షల కోట్లు జీతాలు ఇచ్చేదానికి కూడా ఇది చేస్తున్నారు. ఒక పథకాలు లేవు, అన్నీ ఎత్తిపోయినాయి. ఏం పథకం ఉన్నాయి? ఇప్పుడు మహిళలకి ఆసరా ఇచ్చేవాడు జగన్ గారు, చేయూతుండేది, పెన్షన్ ఇస్తున్నారు కదా రాజా గారు. పెన్షన్ ఒకటే ఇస్తున్నారు, పెన్షన్ తల్లికి 100 ఇస్తున్నా. పెన్షన్లు కొత్త వాళ్ళకి ఇవ్వట్లే. ఈ 2 ఏళ్లలో కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెన్షన్లు అయితే ఇచ్చారో అయ్యే ఇస్తున్నాడు. పెన్షన్లు ఉన్నవే కటింగ్ చేసేస్తున్నాడు అన్న, కొత్త ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని మనం ఇందాక మాట్లాడుకున్న ఈనాడు దినపత్రికలో తెల్లారేస్తే తెలుగుదేశం పార్టీకి బాగా ఊదే పేపర్లోనే 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని రాశారు. అంటే 1 కోటి ఇంటూ నెలకు 3,000 కోట్ల రూపాయలు నెలకి ఖర్చు నిరుద్యోగ భృతి. 12 నెలల దగ్గర దగ్గర 20 నెలల పైన గడుస్తూ ఉంది. 60,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి బకాయి పడ్డది ప్రభుత్వం. ఇవ్వలే కదా ఎక్కడ. ఒక విషయం రాజా గారు, ఒక విషయం మన చివరికి వచ్చేసాం. మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. 2019లో కాపులు బ్రహ్మాండంగా వైసీపీ చేశారు. మొన్న 24 వచ్చేసరికి కాపులందరూ జనసేన గెలిపారు.
29లో ఈ కాపు సామాజిక వర్గం జనసేనకి ఉండిపోద్దా, మీ వైసీపీగానే వచ్చే అవకాశం ఉందా? కాపుల్లో ఇవాళ మనకు కూడా ఒకసారి రాజ్యాధికారం రావాలి అనేటువంటి బలమైన కోరిక ఉంది. దానికి ఏదో సామెత చెప్పినట్టుగా పాపం పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశా జ్యోతిలాగా కనిపించాడు ఆయన. ఈయన ఏదో బాగా గొప్ప సినిమాల్లో వాటిల్లో మంచి డైలాగ్స్, మంచి యాక్టింగ్ అయ్యి చేస్తాడు కదా, నిజ జీవితంలో కూడా అలా చేస్తాడేమో అని చెప్పని ఊహించుకున్నారు, ఆశపడ్డారు కాపులు. వాస్తవ రూపం వచ్చేసరికి ఈయనేమో ముందు అసలు ఎన్నికలకు ముందు 21 సీట్లకి ఆయనంతటా ఆయనే పరిమితం చేసుకున్నప్పుడే అప్పుడే మా అందరికీ అర్థమైంది దీనివల్ల ఏం కాదనేది. ఎప్పుడో తెలుసు, అంతకుముందే 2019లో పరోక్షంగా చంద్రబాబు గారికి ఉపయోగపడడం కోసం అని చెప్పి పార్టీ పెట్టి అప్పుడున్న గవర్నమెంట్ మీద వచ్చినటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ని చేల్చాలనేటువంటి ప్రయత్నం. 2014లోనేమో చంద్రబాబు గారికి బేషరతుగా కనీసం 4 టికెట్లు కూడా తీసుకోకుండా ఆయనకే సపోర్ట్ చేయడం కానీ, అంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతి స్టేజ్లోనే చంద్రబాబు గారికి ఎట్లా ఉపయోగపడాలనేది చూస్తూ వస్తున్నాను నేను. ఈ మధ్యకాలంలో కూడా జరిగినటువంటి అనేక ప్రకటనలు, ఆయన సమావేశాల్లో ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసాలు మనం గమనిస్తే క్లియర్ కట్గా చంద్రబాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, వచ్చే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన ఊడిగం చేస్తా అని చెప్పి చెప్తున్నాడు ఆయన. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పక్క రాష్ట్రంలో విజయ్ తమిళనాడు ఒంటరిగా పోరాటం చేసి మగోళ్ళలాగా నిలబడ్డాడు అతను. అంటే అప్పుడు మనకు సీరియస్ ఆస్పిరేషన్ ఉండాలన్నా, నేను ఇది అవ్వాలి అని బలమైన సంకల్పం ఉండాలి, ఆస్పిరేషన్ ఉండాలి, నేను ఏదో చెయ్యాలి అనేటువంటి తపన నాలో ఉండాలి. నేను ఎవడి కోసమో పార్టీ పెట్టి ఎవడో ముఖ్యమంత్రి అవడం కోసం నేను తాపత్రయపడతా ఉంటే కొంతకాలం ఒక ముసుగులో బ్రతకగలుగుతాం. ప్రతి సంవత్సరం ప్రతిసారి ప్రతి ఎలక్షన్కి ఎందుకు నమ్ముతారు జనం? అంటే కాపులు నమ్మి మోసపోయారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మి మోసపోయారు. ఖచ్చితంగా కళ్ళు తెరుచుకుంటున్నారు. వాళ్ళు కూడా మనసు పెట్టి ఆలోచన చేస్తూ ఉన్నారు, బుర్ర పెట్టి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇతను మనల్ని ఊరికనే అతని స్వార్థం కోసం అని చెప్పి మనల్ని వాడుకుంటున్నాడు తప్పితే మనకి ఇతని వల్ల ఏ రకమైనటువంటి మేలు లేదనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా అది డీటెయిల్గా మాట్లాడాలంటే బ్యూరోక్రాట్స్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలామందిని ఎవరికి ఏం చేశాడు ఈయన. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబును నమ్మొచ్చు అంటారా రేపొద్దున భవిష్యత్తులో? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని నమ్మచ్చు. చంద్రబాబు గారి కోసమే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తుంటే నమ్మచ్చా అంటున్నాను. డిప్యూటీ సీఎం మీ కొంతమంది కాపు సామాజిక వర్గం ఏమంటున్నారు, ఎప్పటికైనా మా నాయకుడు సీఎం కావాలి అంటున్నాడు. వాళ్ళ కోరిక నెరవేరుతుందా ఈ కూటమిలో, నెరవేరుదా? నీకు అదే అంటున్నా, రెహమాన్ అన్నకి కోరిక ఉంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని. పవన్ కళ్యాణ్ ఏమో నేను అవ్వను ముర్రో అంటుంటే నువ్వు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎట్లా గుర్తుంది? ఆయన ఉండాలి కదా. ఓకే, థ్యాంక్ యూ.